అందరికీ నా నమస్కారాలండి. 7th క్లాస్ కొత్త టెక్స్ట్ బుక్‌లో పేజ్ నెంబర్ 128 అట్లానే మీ దగ్గర సాఫ్ట్ కాపీ ఉన్నట్లయితే సెమిస్టర్ 2 తర్వాతలో 56 పేజ్‌లో ఈ సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్సెస్ అనే దాని గురించిన వ్యాకరణ అంశం అయితే ఉంది. చూడండి, టెన్సెస్‌లో కాంబినేషన్స్ ఉంటాయి. జనరల్‌గా సింపుల్ ప్రెజెంట్ అండ్ సింపుల్ ఫ్యూచర్. ముఖ్యంగా మనం ఇఫ్ కండిషన్ గనక చూసినట్లయితే సింపుల్ ప్రెజెంట్ అండ్ సింపుల్ ఫ్యూచర్ కాంబినేషన్ ఉంటుంది. అట్లానే చాలా వాటిలో సింపుల్ ప్రెజెంట్ సింపుల్ ఫ్యూచర్ కాంబినేషన్ అనేది ఉంటూ ఉంటుంది. అయితే ముఖ్యమైనది సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనే కాంబినేషన్. ఎందుకంటే ఇక్కడ ఏకకాలంలో 2 పనులు జరిగినప్పుడు మొదట జరిగిన పని ఏది, తర్వాత జరిగిన పని ఏది అనేది తెలియాలి. అలాంటి సందర్భంలో మొదట జరిగిన పనినేమో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో, ఆ తర్వాత జరిగిన పనినేమో సింపుల్ పాస్ట్‌లో తెలియజేయడానికి ఈ కాంబినేషన్ బాగా ఉపయోగపడుతుంది. అండ్ చాలా పాపులర్ టెన్స్ కాంబినేషన్ అన్నమాట ఇది. ఇక మన టెక్స్ట్ బుక్‌లో ఇచ్చిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ చూస్తే గురజాడ రిటైర్డ్ ఇన్ 1913. 1913లో గురజాడ గారు రిటైర్ అయ్యారంట. గురజాడ మెట్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఎట్ లాటర్స్ రెసిడెన్స్. ఇక్కడ చూడండి, లాటర్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారని అర్థం అనమాట. ఎట్ లాటర్స్ రెసిడెన్స్ ఆన్ 2 occasions in 1912. 1912లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని వారి ఇంట్లో కలవడం అనేది జరిగింది. రిటైర్డ్, మెట్ ఈ రెండు కూడా ఏంటంటే గతంలో జరిగిపోయిన పనులు అనమాట, కంప్లీటెడ్ యాక్షన్స్. కాబట్టి ఈ రెండు కూడా పాస్ట్ టెన్స్లో ఉంటాయి. జనరల్గా మనం గమనిస్తే ఇక్కడ చూడండి, మనకు పాస్ట్ టెన్స్ అని ఎప్పుడు డినోట్ చేయాలన్నా ఖచ్చితంగా ఈ ఏదైతే ఒక తోక ఏదో ఒకటి ఖచ్చితంగా మనకి తెలియజేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. ఇది సింపుల్ పాస్ట్లో ఉండడమే కాదు, ఇదిగో చూడండి, ఇన్ 1914 అంటే గతంలో జరిగింది, లాస్ట్ ఇయర్ అంటే గతంలో జరిగింది. ఆ విధంగా ఏదో ఒకటి ఉంటూనే ఇన్ దోస్ డేస్ ఆ రోజుల్లో అంటే గతం అని. ఈ విధంగా ఖచ్చితంగా ఏంటంటే సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది క్యారీ చేస్తుంది ఏదో ఒక తోకని మనకి డినోట్ చేయడానికి. అందుకనే చూడండి, రైట్ సెకండ్ ఈ యొక్క సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం చూసుకుంటే వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ ఉంటుంది. అలా కాకుండా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చూసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 కాంబినేషన్ ఉంటుంది. అండ్ సింపుల్ పాస్ట్లో సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అనే కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ ఈ కాంబినేషన్కి సంబంధించి ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ గురజాడ హ్యాడ్ విజిటెడ్ ఠాగూర్ హీ రోట్ అన్ ఆర్టికల్ ఆన్ ద ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇంప్రెషన్ ఆఫ్ దేర్ మీటింగ్. చూడండి, ఇక్కడ ఆఫ్టర్ గురజాడ హ్యాడ్ విజిటెడ్ ఠాగూర్, ఇక్కడ గురజాడ విజిటెడ్ ఠాగూర్, గురజాడ రోట్ అన్ ఆర్టికల్, ఈ రెండు కూడా రెండు యాక్షన్స్. విడివిడిగా రాస్తే సింపుల్ పాస్ట్ టెన్స్లోనే ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం కంబైన్డ్గా రాస్తామో అప్పుడు కాంబినేషన్లో ఏది ముందు జరిగిందో ఖచ్చితంగా చెప్పాలి. కాబట్టి ఆఫ్టర్ గురజాడ హ్యాడ్ విజిటెడ్ ఠాగూర్, గురజాడ గారు ఠాగూర్ గారిని కలిసిన తర్వాత. ఎప్పుడైతే ఇంగ్లీష్లో ఆఫ్టర్ అనేది ముందు ఉంటుంది కదా, తెలుగులో తర్వాత వస్తుంది, కామా తర్వాత వస్తుంది. గురజాడ గారు ఠాగూర్ గారిని కలిసిన తర్వాత ఆఫ్టర్ ఇంగ్లీష్లో ముందు ఉంటుంది, తెలుగులో వచ్చేసరికి చివరి వస్తుంది. ఈ రోట్ అన్ ఆర్టికల్ ఆన్ ది ఎక్స్పీరియన్సెస్. చూడండి, ముందు జరిగింది ఏంది, ఠాగూర్ గారి ఇంటికి వెళ్ళడం అనేది ముందు జరిగింది గురజాడ గారు, ఆ తర్వాత రాయడం అనేది జరిగింది. అది ఒక క్లారిటీ ఇస్తుంది అనమాట ఈ కాంబినేషన్ వల్ల. ఇక్కడ కూడా ఒక ఉదాహరణ చూడండి. శ్యామేంద్ర మోహన్ దాస్ హ్యాడ్ రిటర్న్ టు గురజాడ బిఫోర్ హీ లెఫ్ట్ విజయనగరం. శ్యామేంద్ర మోహన్ దాస్ గారు విజయనగరానికి విజయనగరం వదిలే ముందు, చూడండి బిఫోర్ అనేది ముందు వస్తుంది. అయితే మనకి హీ లెఫ్ట్ విజయనగరం అంటే శ్యామేంద్ర మోహన్ దాస్ గారు విజయనగరం వదిలే ముందు, బిఫోర్ తెలుగులో చివరి వస్తుంది. ముందు ఏం చేశారు, గురజాడ గారికి ఉత్తరం రాశారు, హ్యాడ్ రిటర్న్ టు గురజాడ. ఇప్పుడు మనం ఎక్సర్సైజెస్ అనేవి చేద్దాం, ఇచ్చిన అభ్యాసాలు అనేవి చూద్దాం. హియర్ ఆర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు దాకా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం, ఇక్కడ కూడా చూద్దాం. విస్సు హ్యాడ్ టేకెన్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ హీ వెంట్ టు స్కూల్. స్కూల్కి వెళ్ళబోయే ముందు, విస్సు స్కూల్కి వెళ్ళబోయే ముందు ఏం చేశాడు, బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకోవడం జరిగింది. ఏది, స్కూల్కి వెళ్ళడం ముందు జరిగిందా, బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం ముందు జరిగిందా అంటే బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాడు, ఆ తర్వాత స్కూల్కి వెళ్ళాడు, కాబట్టి ముందు జరిగింది బ్రేక్ఫాస్ట్. కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడ, మనకి ముందు జరిగింది
పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో తెలుపుతారు. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై ప్రాజెక్ట్, నా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మై ఫాదర్ అరైవ్డ్, మా నాన్నగారు వచ్చారు. ఇక్కడ మీరు చూస్తే సరిగా జాగ్రత్తగా గమనిస్తే సబ్జెక్టు విస్సు కానీ ఐ కానీ సబ్జెక్టు, హ్యాడ్ ఉందా, కనబడుతుందా హ్యాడ్, ఓకే. నెక్స్ట్ V3 కనబడుతుందా, ఆబ్జెక్ట్ ఆర్ అదర్ వర్డ్, ఇక్కడ మై ప్రాజెక్ట్, ఇక్కడ బ్రేక్ఫాస్ట్. తర్వాత చూడండి సబ్జెక్టు ఈ మై ఫాదర్ సబ్జెక్టు, వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ వెంట్, అరైవ్డ్, ఆబ్జెక్ట్ లేదా అదర్ ఫామ్ ఏదో ఒకటి ఉంటాయి, అదర్ వర్డ్స్ ఏవో ఉంటూ ఉంటాయి. ఆ విధంగా ఇప్పుడు కూడా మనం ఏదైతే ముందు జరిగింది అని తెలియజేయాలనుకుంటున్నామో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో తెలపాలంటే ఈ ఫార్ములా, సింపుల్ పాస్ట్లో తెలపాలంటే ఈ ఫార్ములాని మనం ఇప్పుడు ఉపయోగిస్తాం. ఇప్పుడు చూడండి, ద డాక్టర్ డాష్ బిఫోర్ ద పేషెంట్ డాష్, పేషెంట్ వచ్చే ముందే డాక్టర్ గారు వెళ్ళిపోయారు. అంటే డాక్టర్ గారు ముందు వెళ్ళారా, పేషెంట్ రావడం జరిగిందా? పేషెంట్ కనుక ముందే వస్తే డాక్టర్ గారు చూసేవాళ్ళు, అంటే డాక్టర్ గారు ముందు వెళ్ళిపోయారు, పేషెంట్ తర్వాత వచ్చాడు. కాబట్టి మనం ఎలా రాస్తాం అంటే డాక్టర్ గారు ముందు వెళ్ళిపోయారు, ద డాక్టర్ అనేది సబ్జెక్టు, తర్వాత మనం హ్యాడ్ రాసాం. లీవ్కి 3 ఫార్మ్స్ ఏంటి, లీవ్, లెఫ్ట్. ద డాక్టర్ హ్యాడ్ అండి, హ్యాజ్ కాదు, సారీ ఫర్ ద హ్యాడ్, ద డాక్టర్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ద పేషెంట్, ఇది సబ్జెక్ట్ ఉంది, పేషెంట్ అదర్ వర్డ్ కానీ ఆబ్జెక్ట్ కానీ అతను ఇవ్వాలి, దానికి మనకు సంబంధం లేదు, మనం జస్ట్ వెర్బ్ ఫిల్ చేస్తాం, పేషెంట్ అరైవ్డ్. ఈ విధంగా మనం రాయడం అనేది జరుగుతుంది. ద డాక్టర్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ద పేషెంట్ అరైవ్డ్, అంటే డాక్టర్ గారు పేషెంట్ రాకముందే వెళ్ళిపోయారు, లేకపోతే ఆ తర్వాత అయితే పేషెంట్ వచ్చారని చూసేవాడు. నెక్స్ట్, ఆఫ్టర్ ద ఫైర్ డాష్ పీపుల్ డాష్ అవుట్ ఆఫ్ ద బిల్డింగ్, ఇక్కడ చూడండి ఫైర్ అనేది స్టార్ట్ అయింది, అంటే తగలబడ్డం మొదలుపెట్టింది. ఇక్కడ తగలబడ్డం అనేది ముందు జరిగింది, అందుకే జనాలంతా పరిగెత్తడం మొదలుపెట్టారు, అంతేగాని జనాలు పరిగెత్తడం వల్ల తగలబడ్డం అనేది మొదలవల. అంటే ముందు జరిగింది ఏది, తగలబడ్డం అనేది ముందు జరిగింది, అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి, ఎందుకంటే మొదట స్టార్ట్ అయింది కాబట్టి. కాబట్టి ఎట్లా ఉంటుంది ఫార్మాట్, ఎట్లా ఉంటుంది, సబ్జెక్టు ఫైర్, ఓకే. ఇప్పుడు మనం తర్వాత ఏముంది, హ్యాడ్ ఉంది రాస్తాం, స్టార్ట్ అనేది వెర్బు కాబట్టి దానికి ఈడీ తగిలిస్తాం, హ్యాడ్ స్టార్టెడ్. ఆఫ్టర్ ద ఫైర్ హ్యాడ్ స్టార్టెడ్ పీపుల్, ఇది సబ్జెక్ట్ పీపుల్, వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ రాయాలి, అంటే ఏం రాయాలి, రష్కి జస్ట్ ఈడీ అతికిచ్చేస్తాం, ఎందుకని రెగ్యులర్ వెర్బ్ ఫామ్లు కాబట్టి స్టార్ట్ కానీ రష్ కానీ. ఇక్కడ లెఫ్ట్ అనేది ఎందుకు లీవ్కి ఈడీ రాయలేదంటే లీవ్ అనేది ఇర్రెగ్యులర్ వెర్బ్ ఫామ్ కాబట్టి, అరైవ్ అనేది రెగ్యులర్ కాబట్టి ఈడీ. ఎట్లా తెలుస్తుంది రెగ్యులర్ ఇర్రెగ్యులర్ అని, మామూలే, జస్ట్ మనం రెగ్యులర్ అని ఒక ఐడియా ఉంటే ఇర్రెగ్యులర్ అనేవి మామూలు విడిగా నేర్చుకోవాల్సిందే, అంతే. ఐ డాష్ హిమ్ ఎస్టర్డే, ఇక్కడ ఏముంది, ఒకే ఒక అకేషన్ అనేది ఉంది, ఒకే ఒక పని అనేది జరిగింది, కాబట్టి సింపుల్గా మనం ఏం చేస్తాం, సింపుల్ పాస్ట్ టెన్స్లో తెలుపుతాం అక్కడ, ఎందుకంటే ఏవైనా రెండు పనులు జరగాలి ఒకే టైంలో, అప్పుడు మాత్రమే మనం ఈ కాంబినేషన్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఐ డాష్ రికగ్నైజ్ హిమ్ ఇమీడియట్లీ యాజ్ ఐ డాష్ సీ హిమ్, ఇక్కడ చూడండి, ఐ డాష్ హిమ్ ఇమీడియట్లీ, ఐ ఏంటంటే నేను అతన్ని చూడగానే గుర్తించాను, చూడడం ముందు జరుగుతుందా, గుర్తించడం ముందు జరుగుతుందా, ఫస్ట్ చూస్తాం, ఆ తర్వాత గుర్తిస్తాం, అరే అతను ఫలానా వ్యక్తిలా ఉన్నాడే అనేసి. కాబట్టి ఇక్కడ ముందు చూడడం అనేది జరుగుతుంది, కాబట్టి మొదట జరిగేది ఏంది, చూడడం, కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటుంది. కాబట్టి అక్కడ సా సీన్, ఐ హ్యాడ్ సీన్, ఇది ఎట్లా ఉంటుంది, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది కాబట్టి వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్లో ఉంటుంది. ఐ రికగ్నైజ్డ్ హిమ్ ఇమీడియట్లీ యాజ్ ఐ హ్యాడ్ సీన్ హిమ్, అంటే నేను అతన్ని
చూడగానే మొదట చూడగానే తర్వాత గుర్తించాను అనేసి. నేను చూడగానే అతన్ని వెంటనే గుర్తించాను అని. అంటే ముందు చూడడం అనేది జరుగుతుంది, తర్వాత గుర్తించడం జరుగుతుంది. తర్వాత లాంగ్ బిఫోర్ ద చీఫ్ గెస్ట్ ద రెయిన్. ఇక్కడ మనం చూసుకుంటే చీఫ్ గెస్ట్ రాకముందే వాన ఆగిపోయింది అని అర్థం. చీఫ్ గెస్ట్ గారు రాలా, వాన ఆగిపోయింది. అంటే చీఫ్ గెస్ట్ గారు వాన ఆగిపోయిన తర్వాత వచ్చారు. అంటే మొదట ఆగిపోయింది ఏంటి? వాన. అంటే హ్యాడ్ అక్కడ వాడాలి, హ్యాడ్ స్టాప్డ్. ఓకే, ద రెయిన్ హ్యాడ్ స్టాప్డ్. ఇక్కడ V2 రావాలి, అరైవ్డ్. ఏం లేదు, సింపుల్ ఫార్ములాని చూసుకోండి, సిచ్యువేషన్ ఏది ముందు జరిగిందో తెలుసుకోండి, అంతే. అప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఫార్ములాని ముందు జరిగిన దాంట్లో అండ్ సింపుల్ పాస్ట్దేమో తర్వాత జరిగిన దాంట్లో మనం రాయాల్సి ఉంటుంది దాని ప్రకారం. ఇది ఈ కాంబినేషన్, సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ టోటల్గా మనం ఎక్సర్సైజెస్ కూడా చేయడం అనేది జరిగింది. చాలా సింపుల్. గతంలో జరిగిన 2 పనులు ఏకకాలంలో జరుగుతాయి, కానీ ఒకటి కొన్ని సెకండ్ల ముందో, ఒక 5 నిమిషాల ముందో ఒకటి జరుగుతుంది, తర్వాత జరుగుతుంది. ముందు జరిగిన పనినేమో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో, అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ లేదా అదర్ వర్డ్ ఏదైతే ఉందో ఆ ఫార్మాట్లో, తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్ట్ టెన్స్లో అనగా సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఆ రూపంలో తెలియజేస్తారు.